హాయ్ అండి, అందరూ లంచ్ చేశారా? మేమైతే ఇంకా చేయలేదు. మా బాబుకైతే ఎగ్ బుజ్జి చేయాలట. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుందాము. ఈ ఎగ్ బుజ్జికి ఎగ్స్ బట్టి మనం ఉల్లిపాయలు అనేటివి కట్ చేసుకోవాలండి. నేను 2 ఎగ్స్ కాబట్టి ఒక చిన్న ఉల్లిగడ్డను తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఎగ్ బుజ్జికి మనము చిన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు, అప్పుడే తొందరగా ఫ్రై అయిపోతుంది. అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకుంటే ఎగ్ బుజ్జికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. ఎగ్ బుజ్జి తినేటప్పుడు కూడా కారం అనేది తగలదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము, పసుపు వేసుకుందాము, తర్వాత ఉప్పు, కారము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ మనం 2 తీసుకున్నాం కదా, ఆ ఎగ్స్ను వేసేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషం తర్వాత మొత్తము కలుపుకుంటే ఇంకా ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోతుందండి. 5 నిమిషాలలో ఇలా వేడివేడిగా ఎగ్ బుజ్జి